హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చినప్పటికి సామ్సంగ్ విజన్ AI QLED టీవీ 2025 వెర్షన్ యొక్క కంప్లీట్ రివ్యూని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ టీవీని నేను నా ప్రైమరీ టీవీ కింద ఇంట్లో పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేయడం జరిగింది. అటు పిక్చర్ డిపార్ట్మెంట్, ఆడియో డిపార్ట్మెంట్, గేమింగ్ టెస్ట్, ఇలా కంప్లీట్గా ప్రతి టెస్ట్ కూడా చేశాక ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇన్ని డేస్ యూస్ చేశాక నాకు దీని మీద కలిగినటువంటి అభిప్రాయం ఏంటి, దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చా లేదా స్కిప్ చేసేయాలా అనే క్లారిటీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా చాలామంది లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి లైక్ చేసేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు మనం ఈ టీవీ యొక్క సైజ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్ సెగ్మెంట్లు అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీస్ అన్నీ కూడా అటు ఆన్లైన్లోని ఇటు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అకౌంట్ అయితే చెక్అవుట్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి చాలా యూనిక్గా అలాగే మంచి ప్రీమియంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. పైగా ఇది మనకి చాలా స్లిమ్గా ఉండడం కూడా జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ టీవీ కంప్లీట్గా ఫ్రేమ్లెస్ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బెజర్స్ ఏవైతే ఉంటాయో 3 సైడ్స్ కూడా మినిమల్ బెజర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. బెజర్స్లో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు, చాలా తక్కువ బెజర్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మన బాటమ్ సైడ్ కనిపిస్తున్న బెజర్ ఏదైతే ఉందో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ టీవీలో కొంచెం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో మధ్యలో ఇవ్వాల్సినటువంటి సామ్సంగ్ లోగో విత్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రైట్ సైడ్ బాటమ్గా తీసుకొచ్చేసాడు. దీనివల్ల మనకి బాటమ్ సైడ్ కనిపిస్తున్నటువంటి బెజర్ ఏదైతే ఉంటుందో కొంచెం తగ్గింది అని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైతే ఉందో మంచి టఫ్ క్వాలిటీ ప్లాస్టిక్, అలాగే మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. డ్యూరబిలిటీ కూడా చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో చాలా మంచిగా వీళ్ళైతే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ముందుగా డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్పెక్స్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. సో ముందుగా మనం స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి QLED లేయర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది VA ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు. అలాగే ఇది 50 Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ డిస్ప్లే అయితే ఉందో క్వాంటమ్ HDR డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి హై డైనమిక్ వీడియోస్ చూసినప్పుడు అయితే ఈ డిస్ప్లే పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా మనకి పిక్చర్ క్వాలిటీలో మాట్లాడుకుందాము. అలాగే ఇది మనకి HDR10+ HLG అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కలర్ బూస్ట్ ప్రో అనే టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది 4K అప్స్కేలింగ్తో రావడం జరుగుతుంది. అలాగే మోషన్ యాక్సిలరేటర్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మెగా కాంట్రాస్ట్తో వస్తుంది. ఫిల్మ్ మేకర్ మోడ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీని, ఆడియో క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం కోసము Q4 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనకి పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. నేను చాలా రోజులైతే దీన్ని యూస్ చేశాను కదా, యూస్ చేశాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంది అనేది చెప్తాను. చాలా శ్రద్ధగా అయితే వినండి. ఫస్ట్ వచ్చేటప్పుడు బ్రైట్నెస్ అనమాట. ఈ టీవీ మనకి లో లైటింగ్ అంటే 0 లైటింగ్ టెంపరేచర్ మనం టీవీ చూస్తున్నప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో అయినా సరే ప్లే చేసుకోండి, డిస్ప్లే క్వాలిటీ కానీ లేదా క్లారిటీ కానీ అలాగే డీటెయిల్స్ కానీ చాలా క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైటింగ్లో అనమాట. కనీసం మీరు 1 లేదా 2 ట్యూబ్లైట్లు వేసుకుని టీవీ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి డీటెయిల్స్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. బ్రైట్నెస్ కూడా మనకి చాలా ఎక్కువ బ్రైట్నెస్తోనే రావడం జరుగుతుంది. బట్ మనం రెగ్యులర్గా టీవీ చూసే వాళ్ళకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. హెవీ లైటింగ్లో టీవీ చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అదర్ బ్రైట్నెస్ అయితే చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చాలా మంచి వ్యూయింగ్ యాంగిల్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలా మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే నేను చాలా మంచిగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ టీవీ QLED OLED అనేది అయితే అర్థం కాలేదన్నమాట. అంత మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి బ్లాక్స్ యొక్క డెప్త్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. మెయిన్ మన బ్లాక్స్ అంత డీపర్గా ఉంటాయో కలర్ రేంజ్ కావచ్చు, కలర్ యాక్యురేటీ కావచ్చు, అంత మంచిగా రావడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి గ్రే కలర్ అనే ప్రాబ్లం అయితే 0% అని చెప్పుకోవచ్చు. అసలు ఆ ప్రాబ్లం అనేటువంటిది లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి HDR వీడియోస్ అనమాట. మనం యూట్యూబ్లో కానీ లేకపోతే OTT యాప్స్లో కానీ HDRలో అయితే మనం కంటెంట్ అనేటువంటిది వాచ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి డైనమిక్ డెప్త్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. అలాగే డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. మంచి షార్ప్ ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. అలా డీటెయిల్స్ కూడా మనకి చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి యాక్యురేట్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా HDR వీడియోస్ చూస్తున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టీవీలో కలర్ బూస్ట్ ప్రో అనే టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేశారని చెప్పాను కదా. ఈ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే మనకి కలర్స్లో ఏమన్నా సరే కొంచెం లో గ్రేడ్ కలర్స్ ఉన్నా, లేకపోతే కొంచెం సాచురేషన్ తగ్గినా, లేదా ఓవర్ కలర్స్ అవుతున్నా, లేకపోతే బూస్టెడ్ కలర్స్ అవుతున్నా సరే ఈ టెక్నాలజీ మనకి కలర్స్ని చాలా మంచిగా బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే కలర్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలో అక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, ఎక్కడ
ఎక్కడైతే కలర్స్ కొంచెం తగ్గించాలో అక్కడ తగ్గించి మన కళ్ళకి చాలా మంచి కలర్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా కలర్ యాక్యురేట్ని అయితే చాలా మంచిగా బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ టెక్నాలజీ మాత్రం ఈ టీవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కొంచెం బెటర్ అవడానికి ఈ టెక్నాలజీ చాలా మంచిగా అయితే హెల్ప్ చేస్తుంది ఈ ప్రాసెసర్కి. సో నెక్స్ట్ మనకి సాచురేషన్ చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉంటుంది. అలా కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవడం జరుగుతుంది. లూమెంటరీ కలర్స్ కూడా ఈ టీవీలో బెటర్గా రావడం జరుగుతుంది అనమాట. మనకి డిస్ప్లే కలర్ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ద బెస్ట్ అండ్ రిచ్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఈ టీవీలో మోషన్ యాక్సిలరేటర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది కదా. ఇది మనకి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే, మీరు కానీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కావచ్చు, అలాగే సబ్జెక్టు ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు కావచ్చు, మోషన్ బ్లర్ అయితే చాలా మంచిగా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు 100% అనేది మీరు కన్ఫర్మ్ అవ్వకండి. 60% అయితే చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు 100% కూడా న్యాయం చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది అనేది అనిపించింది అనమాట. బట్ రెగ్యులర్ యూస్కి అయితే బాగానే ఉంది. కాకపోతే మోషన్ బ్లర్ని బాగా కంప్లీట్గా రెడ్యూస్ చేయాలంటే మాత్రం ఇది అంత సాటిస్ఫై అయితే నాకు అనిపించలేదు ఈ డిపార్ట్మెంట్లో. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అని చెప్పేసి ఎక్కువ మోడ్స్ ఏమీ లేవు, 3-4 మోడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇవి కూడా చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్ మోడ్ ఏదైతే ఉందో ఆ పేరుకి ఈ టీవీలో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ఫిల్మ్ మేకర్ మోడ్ పెట్టుకొని మంచి మంచి మూవీస్ చూస్తున్నప్పుడు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు అటు ఓటీటీ యాప్స్లో చూడండి, లేకపోతే యూట్యూబ్లో చూడండి, లేకపోతే రెగ్యులర్ రియల్ టీవీ అంటే మనకి సెటప్ బాక్స్ ఇట్లో చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫిల్మ్ మేకర్ మోడ్ అనేటువంటిది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి ఏ విధంగా ఉంది, మీరు డీటెయిల్స్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోండి, లేదా కేబుల్ ఆపరేటర్ నుండి వచ్చేటువంటి సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోండి. ఏది కనెక్ట్ చేసుకున్నా సరే, అటు ఎస్డీ ఛానల్స్ కానీ, హెచ్డీ ఛానల్స్ కానీ, 4K ఛానల్స్ కానీ ఏది చూసినా సరే మీ కలర్ డెప్త్ అయితే మాత్రం చాలా మంచి డెప్త్తో రావడం జరుగుతుంది. ఎస్డీ ఛానల్స్ చూసినప్పటికీ కూడా మీకు బ్లర్ అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. మంచి క్లారిటీతో పిక్చర్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళకి ఈ టీవీ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఒక్క మోషన్ యాక్సిలరేటర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది అనేది నాకు అనిపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఆడియో క్వాలిటీ గురించి, ఈ టీవీ మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. అది కూడా RMS సౌండ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. RMS అంటే తెలుసు కదా, ఏదైతే వాట్స్ అనేటువంటి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో సేమ్ వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వాల్యూమ్ అయితే మాత్రం చిన్న రూమ్ అయితే కంప్లీట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేయడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద హాల్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. ఎవరైతే 65 ఇంచ్ 75 ఇంచ్ టీవీలు తీసుకుంటారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 43, 55 వీళ్ళైతే సాటిస్ఫై అవుతారు అనమాట. వీళ్ళు సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత మంచి సౌండ్ క్వాలిటీ అనేటువంటిది ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో డాల్బీ ఆడియో అనేటువంటి వీళ్ళైతే ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ అడాప్టివ్ సౌండ్స్ అలాగే QSIM టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన సౌండ్ క్వాలిటీ కానీ క్లారిటీ కానీ క్లియర్గా వినపడుతుంది. వాకర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి. బేస్ వచ్చేటప్పటికి ఏంటంటే అంత హ్యూజ్ బేస్ అనేటువంటిది ఈ టీవీ లేదని చెప్పుకోవచ్చు. బట్ క్వాలిటీ అయితే మాత్రం ద బెస్ట్ ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టీవీ లేటెస్ట్ వెర్షన్ టైజన్ వాయిస్తో వస్తుంది. అలాగే మనకి బిక్స్బే వాయిస్ అసిస్టెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏదైతే గూగుల్ టీవీ ఓఎస్ అలాగే మనకి అలెక్సా ఏ విధంగా ఉంటాయి, అలాగే సామ్సంగ్లో బిక్స్బే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని ఒక యాక్యురేట్ అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. మన వర్డ్స్ అనేటువంటి ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. మంచి వర్డ్స్ అలాగే మంచి యాక్యురేట్ అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. పైగా ఇందులో మనకి ఈకో సెన్సర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ఒక మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కరెంట్ కన్జంప్షన్ అయితే కొంచెం తగ్గించి కరెంట్ బిల్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇది చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీంతో పాటు మనకి నాక్ సెక్యూరిటీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గేమర్స్ కోసం గేమింగ్ మోడ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాక ALLM మోడ్ అలాగే HGH అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఈ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. అలా కాకుండా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకుని లేకపోతే పెద్ద పెద్ద గేమ్స్ ఈ టీవీలో ఆడుతున్నారు జాయిస్టిక్ పెట్టుకుని అంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయడం జరుగుతుంది. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే లేదన్నమాట. ముఖ్యంగా ఈ డిస్ప్లే అయితే ఉందో 50 Hz రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుందన్నమాట. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. 3 కూడా 4K 60 FPS అయితే మనం గేమ్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మూడిట్లో పోర్ట్ వచ్చినప్పుడు ARC పోర్ట్ అనమాట. ఈ ARC పోర్ట్ మనం సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే ఈ QSIM టెక్నాలజీ అయితే ఉందో చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే అవడం జరుగుతుంది. అలాగే ఒక USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకు వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది.
అలా బ్లూటూత్ వచ్చేటప్పటికి 5.3తో రావడం జరుగుతుంది అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, ద బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు 10 మీటర్ ఆఫ్ ద వైడ్ రేంజ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలాగే ఇందులో మనకి 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను. ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ప్రైజెస్ మాట, అది కూడా ఈ వీడియో రికార్డ్ చేసేయడానికి ఉన్నటువంటి ప్రైజెస్ మాట. అలాగే దీని యొక్క సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఇది 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సామ్సంగ్ టీవీ తీసుకున్న వాళ్ళు ఎక్స్టర్నల్ వారంటీ కూడా పర్చేస్ చేయడం మర్చిపోకండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ దీని యొక్క సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే మీది మారుమూల పల్లెటూరు అన్నా సరే మన సర్వీస్ అనేటువంటి చాలా స్పీడ్ సర్వీస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సిటీతో పోల్చుకుంటే 1 day డిలే ఉన్నప్పుడు కూడా మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా స్పీడ్ సర్వీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ టీవీ కన్సిడర్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే గేమింగ్ కోసము అలాగే డాల్బీ ఆడియో ఉన్నటువంటి టీవీ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఈ టీవీ స్కిప్ చేసుకోండి. మీకైతే సూటబుల్ కాదు అనమాట. ఎప్పుడైనా లైట్గా గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అయితే బెటర్గానే ఉంటుంది. అంతే తప్ప ప్రొఫెషనల్ గేమర్స్కి అయితే ఈ టీవీ రికమెండబుల్ కాదు. అలా కాకుండా మేము జస్ట్ ఇంట్లో టీవీ పెట్టుకొని వాచ్ చేస్తాం, మాకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, మంచి రియల్ టు నేచర్ కలర్స్ అనేవి కావాలి, అలాగే మాకు మంచి డీసెంట్ ఆడియో క్వాలిటీ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. యూఏలో కానీ ఎక్కడ కూడా ల్యాగ్స్ ఏమీ కూడా లేవన్నమాట. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ టీవీ గురించి. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం లింక్స్ అన్ని కూడా కింద మీకు డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడైతే పర్చేజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కామెంట్ సెక్షన్లో కూడా మీకు పనికొచ్చేటువంటి కొన్ని వీడియో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆఫ్టర్ దిస్ వీడియో. ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.